ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత ఇప్పటికే హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించబోతున్నారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ నినాదంతో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించింది ప్రభుత్వం. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రతిబింబించేలా 10 రకాల ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించబోతున్నారు. ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమం జరగబోతుంది. ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ ను రూపొందించారు. పేదరిక నిర్మూలన, యువతకు నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి, ఇంధనాల వ్యయ నియంత్రణ సహా అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వర్ణాంధ్ర వంటి 10 సూత్రాలతో విజన్ 2047 కార్యక్రమం జరగబోతుంది. నాకు 5 ఎకరాలు రైతు నుంచి 40 ఎకరాలు కౌలు చేస్తాను.